ప్రచారం ముగిసింది. పోలింగ్ మొదలవబోతుంది. ప్రచారంలో ఆలుపెరగకుండా తిరిగిన నాయకులు ఇప్పుడు ఓట్ల కలెక్షన్పై దృష్టి పెట్టారు. ఓట్లు పెంచుకోవడానికి ఒకరిని మించి ఒకరు డబ్బులు పంచుతారే మిగతా జిమ్మికుల వైపు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓట్లు వేసేందుకు ప్లాస్టిక్ వేళ్లు వస్తున్నాయనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. దీంతో సామాన్య మానవుల నుంచి నేతల వరకు ఆర్టిఫిషియల్గా ఫింగర్స్ గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మార్కెట్లో లభించే ఈ ప్లాస్టిక్ వేళ్లు నిజమైన ఫింగర్స్ ను పోలి ఉంటాయి. తొడుగుల్లాగా ఉండే ఆర్టిఫిషియల్ ఫింగర్స్ వేళ్లకు పెట్టుకుంటే గుర్తుపట్టడం కష్టమే. అంతలా అతుక్కుపోయినట్లు ఉంటాయి. ఏమాత్రం కూడా డౌట్ రాకుండా మన వేళ్లతో కలిసిపోతాయి. వీటిని ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్తే ఎన్నికల అధికారులు పెట్టే సిరా గుర్తు ప్లాస్టిక్ వేలిపై పడుతుంది. బయటకొచ్చాక దాన్ని తీసివేస్తే చాలు, ఓటు వేసిన దాఖలాలే కనిపించవు. అలా మరో వేలి తొడుగుతో ఇంకోసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతరుల ఓట్లను అడ్డదారుల్లో వేసే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తో ఎన్నికల్లో భారీగా నకిలీ ఓట్లు వేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాట్సాప్లో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. ఓటేశాక వేళ్లు లాగి చూడండి, అప్పుడే సిరా గుర్తు వేయండి అంటూ నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ప్లాస్టిక్ ఫింగర్లపై జాగ్రత్త వహించాలని ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. దొంగ ఓట్లను నిరోధించడానికి ప్రతిసారి ఎన్నికల సంఘం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా దొంగ ఓట్లు పడుతూనే ఉంటాయి. ఓటేశాక వేసే సిరా చుక్కను కూడా చెరిపివేసే గనులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్ వేళ్లతోనే దొంగ ఓట్లు వేయడానికి తయారవుతున్నారు. సాధారణంగా ప్రమాదాల్లో వేళ్లు పోగొట్టుకున్న వారు ఈ సింథటిక్ ఫింగర్స్ ను అమర్చుకుంటారు. మరి ఈ దొంగ వేళ్ల ఓట్లను నియంత్రించడానికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.